కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ. అంటే భూతకోళ ఆచారం గురించి తెలుసుకునే ముందు అసలు ఆచారాలు అంటే ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితంలో ఎలా మొదలయ్యాయి, మనిషి ఎందుకు పాటించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టుక ఆయన జీవితము అడవిలో మొదలైంది. కాలక్రమేణా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియదు. కాలక్రమేణా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చూశాడు. తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించాడట. సో అలా మంచిగా బ్రతకడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేస్తున్నాడు. వాటిని ఆచారాలుగా మార్చుకున్నాడు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. అంటే అప్పట్లో వాళ్ళ దృష్టిలో ఆచరించడం అంటే ఉదయాన్నే లేయాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి, బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. ఇలా మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలను పాటించేవారు. అంటే ఆచారాలు అనేది ఏ మతానికో ఏ కులానికో సంబంధించినవి కాదు. అవి మన సంస్కృతిని, మన విలువలను కాపాడే ఒక సాంప్రదాయం. అంటే అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆచారాలను పాటించడం వల్ల ఏది మంచో ఏది చెడో గ్రహించి దానిలో మంచిని ఆచరించేవాళ్ళు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టుకున్నారంటే మన జీవితానికి, అంటే మన జీవిత గమనానికి ఒక క్రమశిక్షణ, ఒక గౌరవము, ఒక మంచితనము ఉండాలని, ఇవన్నీ మన జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఉంటుందని అప్పట్లో వాళ్ళు ఆచరించేవారు. అందుకే అప్పట్లో ఈ ఆచారాలు మన జీవితానికి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు, ఆచారాలను పాటించేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు, ఆచారము పాటించని వాడు విలువ లేకుండా జీవిస్తాడు అని అంటారు. మనిషి ఈ ఆచారాలను ఎప్పటి నుంచో పాటిస్తున్నాడు. అయితే మనిషి పాటిస్తున్న ఈ ఆచారాలకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందట. అయితే కాలానుగుణంగా ఈ ఆచారాల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డాక పూజలు చేయడం, పండగలు చేసుకోవడం, దేవుళ్లకు నమస్కారం చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈ ఆచారాలు పాటించడం వలన తెలిసింది. అయితే అప్పట్లోనే ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ ఆచారాల గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఆచారాలు పాటించడం వలన ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అని అప్పట్లోనే చెప్పడం జరిగిందట. అంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఒక అభివృద్ధిని గమనిస్తాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒక నాగరికత, ఒక కుటుంబము అనేది ఏర్పడిందో, అప్పటి నుండే తన కుటుంబం కోసం ఈ ఆచారాలను పాటించడం అనేది మొదలు పెట్టాడట. అయితే మొదట తన అవసరాల కోసము ఈ ఆచారాలను పాటించేవాడు. అంటే ఆరోగ్యం కోసం స్నానం చేయాలని, ప్రకృతిని పూజించాలని, ఇలా ఎన్నో తన జీవిత గమనంలో మనిషి తెలుసుకొని ఈ ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆచారాలకు కొన్ని వేల చరిత్ర ఉందని చరిత్ర చెప్తుంది. అంటే వేద కాలంలోనే ఈ ఆచారాలకు ఒక బలమైన పునాది పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వేద కాలంలో మనిషి అప్పట్లో ఉన్న ప్రకృతిని, సూర్య చంద్రులను, అగ్నిని, ఇవన్నీ ఒక దేవుళ్ళు, దేవతలుగా భావించేవాడట. అప్పటి నుండే ఈ వేదాలు, యజ్ఞాలు చేయడం, హోమం చేయడం, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు రాయడం, సో ఇలా ఆచారాలకు ఒక మొదటి దశ అనేది వేద కాలంలోనే ఏర్పడింది. ఇక రెండవది పురాణ కాలం. ఈ కాలంలో అంటే పురాణ కాలం అంటే రామాయణము, మహాభారత కాలంలోనే మనిషి కుటుంబ జీవిత కోసం, నీతి ధర్మాలను పాటించడం కోసం ఈ ఆచారాలపై దృష్టి పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు సేవ చేయాలని, పెద్దలను గౌరవించాలని, గురువును గౌరవించాలని, ఇలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని, అలా ఈ కాలంలోనే ఈ ఆచారాలకు ఒక మతపరంగా బలంగా ఏర్పడ్డాయట. అదేవిధంగా మూడవది ఈ బౌద్ధ మరియు జైన కాలంలో
పాటిస్తున్న ఈ ఆచారాల్లో కొద్దిగా మార్పు రావడం జరిగింది. అంటే అప్పట్లో గౌతమ్ బుద్ధుడు ఈ యొక్క ఆచారం కంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో బోధించడం కూడా జరిగింది. అంటే కేవలం పూజలు యజ్ఞాలు చేస్తే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఒక ధర్మము, నీతి, నిజాయితీ, దయ, కరుణ, సమానత్వం ఉండాలి అని చెప్పి అప్పట్లో గౌతమ బుద్ధుడు కూడా బోధించడం జరిగిందట. ఇక నాలుగవది మధ్యయుగ కాలం. అంటే ఈ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడడం జరిగింది. సో ఈ కాలంలో ఆచారాలకు మతము, రాజ్యము, కులము, సంస్కృతి సో వీటితో కలిసిపోయాయి. అంటే ఒక హిందూ, ముస్లిం, సిక్కులు ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం అనేది ఏర్పడింది. ఇక ఐదవది ప్రస్తుత కాలం. అంటే మనం జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు పాటిస్తున్న ఈ ఆచారాలు పూర్తిగా మానవ విలువలతో కలిసిపోయాయి. అంటే మనిషి యొక్క కుటుంబము, ఆయన బంధము, వారికి ఉన్న సహనము, ఇవే ఇప్పుడు నడుస్తున్న ఆచారాలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఆచారాలు అనేది ఒకప్పుడు ప్రకృతి, సమాజము, దేవుల కోసం ఉండేది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితం కోసం ఈ ఆచారాలు మారాయి. మరి ఈ ఆచారాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ యొక్క కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ అంట. మరి ఈ భూతకోళ ఆచారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి కాంతార సినిమా మొట్టమొదట కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయింది. తర్వాత బాగా హిట్ కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ కాంతార సినిమా హిట్ కావడానికి గల కారణం ఇది ఒక యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక ప్రకృతి, పూర్వీకులు, దేవుడు, మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించింది. అందుకే చాలా మంది ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మనకందరికి మన భూమి, మన సంస్కృతి మీద ప్రేమ ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా ఈ కర్ణాటక ప్రాంతంలోని భూతకోళం అనే ఆచారం ఆధారంగా తీసిండేది. అంటే ఈ సినిమా యొక్క ఈ యొక్క కథ యొక్క మెసేజ్ ఏమని చెప్తుందంటే ప్రకృతిని దోచుకుంటే ప్రకృతి తనే న్యాయం చేసుకుంటుంది అని ఈ ఆచారం చెప్పింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా పవర్ఫుల్ గా ఈ యొక్క ఆడియన్స్ మనసులోకి వెళ్ళింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే బాగా ఆడియన్స్ ఒకరొకరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క సినిమా బాగా పబ్లిసిటీ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ మనకి భయాన్ని తెప్పించిన ఈ సినిమా ద్వారా ఒక భక్తి భావము కలుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఏం చెప్తుందంటే దేవుడు అంటే ఏమి, మనిషికి ప్రకృతికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒక లోకల్ స్టోరీ అయినా కూడా మెసేజ్ మాత్రం ప్రపంచానికి నేచర్ ఈజ్ గాడ్ అని చెప్పి తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా ఒక భూతకోళ ఆచారం నుండి మొదలైందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భూతకోళం అంటే దేవుడు మనిషి కలయిక. సినిమాలో భూతము అంటే దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భక్తి ఉన్న వాళ్ళకు ఆయన రూపము కనబడుతుంది అని అర్థము. ఇది మన పూర్వీకులు అప్పట్లో నమ్మిన ఒక జీవన తత్వం. దీనిలో హీరోకు మొదట సరదాగా ఉండే వ్యక్తి, అతనికి పైకి ఎటువంటి భక్తి లేకపోయినా కూడా ఇన్నర్ గా అతనికి తెలియని ఏదో ఒక భక్తి భావము ఉండేది. అంటే దేవుని మీద భయం ఉండడం, అంతర్గతంగా భక్తి ఉండడం. సో క్లైమాక్స్ లో భూతం అతనిలో ప్రవేశించడం అంటే దేవుడు తన భక్తుడిని ఎంచుకొని న్యాయం చేయించడం. అది మనిషి దేవుడు నమ్మకం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. భూతకోళం ఆచారం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ సంస్కృతిని కాపాడడం అంటే దేవుడిని కాపాడడమే అని ఈ సినిమా చెప్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పిన ఒక నమ్మకమైన కథ. కాంతార సినిమాలో దేవుడు మనిషి ఇద్దరు వేరు కాదు. మనిషి భక్తితో జీవిస్తే దేవుడు అతనిలో కనిపిస్తాడు అని అర్థం. అంటే
దేవుడు మనసులో ఉంటాడు. దేవుడిని నమ్మిన వాడు ఓడడు, దేవుడిని మోసం చేసిన వాడు నిలబడు అని అర్థం. ఈ భూతకోలం ఆచారం అనేది ఇది ఒక పురాతన దేవత ఆరాధన పద్ధతి. ఇందులో గ్రామ దేవతను మనిషి శరీరంలో ఆహ్వానించి పూజ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు రూపంలో మాట్లాడతాడు, ప్రజలకు న్యాయం చెప్తాడు. అంటే దేవుడు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని ఈ కాంతార సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి మరియు మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రకృతిని దేవుడుగా భావించాలి. మన పూర్వీకులు ప్రకృతిని దోచుకోకుండా దానితో సమానంగా జీవించేవారట. అంటే కాలానుగుణంగా మనిషిలో ఆశ పెరగడం, తర్వాత ప్రకృతిని నాశనం కూడా చేయడం జరిగింది. సో అదే పాయింట్ ఈ సినిమా బేస్ గా చేసుకొని ఈ కాంతార కథ ఒక భూతకోళ ఆచారము, ప్రకృతి, మనిషి యొక్క లోబము అనే 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఈ భూతకోళ ఆచారం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆధారాలు కూడా ఉన్నాయి. భూతకోళం అనేది కర్ణాటక ప్రాంతానికి చెందిన ముఖ్యంగా తులునాడు అనే ప్రాంతంలో జరిగే ఈ దేవత ఆరాధన ఒక పద్ధతి. ఈ భూత అంటే అక్కడ దేవత లేదా ఆత్మ, కోలం అంటే పూజ లేదా వేడుక అని అంటారు. అంటే భూతకోలం అంటే దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేయడం అని అర్థం. ఈ యొక్క భూతకోలం ఆచారం చాలా పురాతనమైనది కూడా చెప్తున్నారు. ఈ పూజా విధానము కనీసం 1000 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నాటిది అని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. మొదట ఇది కర్ణాటక ప్రాంతంలో తులునాడు అనే ప్రాంతంలో మొదలైందంట. తర్వాత ఇప్పుడు ఇది ఉడిపి, మంగళూరు, కసరగోడ్ అంటే కేరళ బార్డర్ దగ్గరలో అక్కడి వరకు ఈ ఆచారం అనేది విస్తరించింది. యాక్చువల్ గా ఈ ఆచారము ఆదివాసుల కాలం నుంచే ప్రారంభమైందంట. ఇది ఆర్యుల కంటే ముందే ఉన్న ఆచారం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఇక్కడ ఆదివాసి తెగలు ప్రకృతిని దేవుడుగా పూజించే పద్ధతులుగా పాటించేవారంట. ఆ పద్ధతుల్లో ఒకటే ఈ భూతకోళ ఆచారము. తులునాడు ప్రాంతంలోని ప్రజలు దేవత అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అడవి, వర్షము, జంతువులు, పూర్వీకులు, ఆత్మలు అని నమ్మేవారట. వాళ్ళు ఈ శక్తులను భూతాలు అని పిలిచేవారట. కానీ భూతం అంటే ఇక్కడ దయ్యం కాదు, అది ఒక దేవతా రూపము. అప్పుడు వాళ్ళు దేవుడి కోసము మాస్క్ వేసుకొని, అంటే రంగు పూసుకోవడం, నృత్యం, డాన్స్ చేయడము, ప్రజలకు న్యాయం చెబుతూ ఉండేవారట. అది క్రమంగా భూతకోళ మన ఆచారంగా మారిపోయిందట. 10వ శతాబ్దంలోనే కొన్ని తులు లిపి శాసనాలు ఈ భూతకోళం గురించి ప్రస్తావించినాయి. అంటే 13వ శతాబ్దంలో హోయసల కాలంలో ఈ ఆచారం విస్తరించిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరము గ్రామాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పూజ రాత్రి వేళ జరుగుతుందట. పూజ చేసే వ్యక్తిని భూతకోళి లేదా దైవ నర్తకుడు అని అంటారట. అంటే అతను ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత రంగులు పూసుకోవడం, ముఖానికి నూనెను అలంకరణలు వేసుకోవడం, తర్వాత దేవుని పేరుతో నృత్యం చేస్తారట. ఆ సమయంలో అతనిలో దేవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుందని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఈ యొక్క భూతకోళం సమయంలో ఆ వ్యక్తి భక్తులతో మాట్లాడతాడంట. అతను చెప్పే మాటలు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు నమ్ముతారట. ఆ మాటలతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించబడతాయని, ఎవరికి న్యాయం కావాలో, ఎవరు తప్పు చేశారో కూడా ఆ దేవుడు చెప్తాడట. అంటే అది ఒక న్యాయం జరిగే కోర్టు కాదు, న్యాయం జరిగే ఒక దేవాలయం లాంటిది. ఈ పూజ ప్రతి సంవత్సరం జనవరి నుండి మే నెల మధ్యలో జరుగుతుందట. అప్పుడు గ్రామస్తులు కూడా మంచి పంటలు పండుతాయని, సో దీనికి అనుగుణంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తారని. అంతేకాకుండా ఈ భూతకోళంలో పూజించే దేవతలు కూడా చాలా మంది ఉన్నారని, వాళ్ళలో కొంతమంది పాంచరలి దేవతని, గులిగా దేవతని, పిలిచాము భూతాన్ని, కోటి చెన్నమ్మని, సో వీళ్ళంతా ఇక్కడ పూజించే స్థానిక దేవతలు. భూతకోళం ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే ఇది మనిషి మరియు దేవుడు మధ్య ఉన్న ఒక ప్రత్యక్ష బంధం. దేవుడు భక్తుడు శరీరంలోకి వచ్చి మాట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఆ ఆదివాసుల నమ్మకం. దాంతో ప్రజలకు భయము, భక్తి మరియు నమ్మకం కలిసిన
అనుభూతి వస్తుంది అని చెప్పి అంటారు. ఈ భూతకోలం ఆచారం అనేది గత శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జానపద ఆచారం. ఇది మన హిందూ సంస్కృతిలో కూడా ఒక భాగము అని అంటారు. అందుకే కాంతార సినిమాలో దీన్ని చూపించినప్పుడు ప్రపంచం మొత్తం ఈ యొక్క సినిమా కథపై దృష్టి పెట్టింది. చివరిగా భూతకోలం ఆచారం అంటే దేవుడు మనిషిలో ప్రవేశించి న్యాయం చేసే ఒక పూజా విధానము. అంటే భక్తి, విశ్వాసము, సంస్కృతి, ప్రకృతితో మనకున్న బంధము, ఇవన్నీ కలిపి ఒక జీవన తత్వం అని అంటారు. అందుకే చివరిగా ఈ కాంతార సినిమా అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది మన పూర్వీకుల గౌరవము, మన సంస్కృతికి ఒక జ్ఞాపకం మరియు ప్రకృతితో మనకున్న బంధం అని చెప్పబడింది. కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ. అంటే భూతకోళ ఆచారం గురించి తెలుసుకునే ముందు అసలు ఆచారాలు అంటే ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితంలో ఎలా మొదలయ్యాయి, మనిషి ఎందుకు పాటించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టుక, ఆయన జీవితము అడవిలో మొదలైంది. కాలక్రమేణా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియదు. కాలక్రమేణా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చూశాడు. తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించాడట. సో అలా మంచిగా బ్రతకడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేసుకున్నాడు. వాటినే ఆచారాలుగా మార్చుకున్నాడు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. అంటే అప్పట్లో వాళ్ళ దృష్టిలో ఆచరించడం అంటే ఉదయాన్నే లేయాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి, బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. ఇలా మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలను పాటించేవారు. అంటే ఆచారాలు అనేది ఏ మతానికో ఏ కులానికో సంబంధించినవి కాదు. అవి మన సంస్కృతిని, మన విలువలను కాపాడే ఒక సాంప్రదాయం. అంటే అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆచారాలను పాటించడం వల్ల ఏది మంచో ఏది చెడో గ్రహించి దానిలో మంచిని ఆచరించేవాళ్ళు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టుకున్నారంటే మన జీవితానికి, అంటే మన జీవిత గమనానికి ఒక క్రమశిక్షణ, ఒక గౌరవము, ఒక మంచితనము ఉండాలని, ఇవన్నీ మన జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఉంటుందని అప్పట్లో వాళ్ళు ఆచరించేవారు. అందుకే అప్పట్లో ఈ ఆచారాలు మన జీవితానికి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు, ఆచారాలను పాటించేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు, ఆచారము పాటించని వాడు విలువ లేకుండా జీవిస్తాడు అని అంటారు. మనిషి ఈ ఆచారాలను ఎప్పటి నుంచో పాటిస్తున్నాడు. అయితే మనిషి పాటిస్తున్న ఈ ఆచారాలకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందట. అయితే కాలానుగుణంగా ఈ ఆచారాల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డాక పూజలు చేయడం, పండగలు చేసుకోవడం, దేవుళ్లకు నమస్కారం చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈ ఆచారాలు పాటించడం వలన తెలిసింది. అయితే అప్పట్లోనే ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ ఆచారాల గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఆచారాలు పాటించడం వలన ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అని అప్పట్లోనే చెప్పడం జరిగిందట. అంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఒక అభివృద్ధిని గమనిస్తాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒక నాగరికత, ఒక కుటుంబము అనేది ఏర్పడిందో, అప్పటి నుండే తన కుటుంబం కోసం ఈ ఆచారాలను పాటించడం అనేది మొదలు పెట్టాడట. అయితే మొదట తన అవసరాల కోసము ఈ ఆచారాలను పాటించేవాడు. అంటే ఆరోగ్యం కోసం స్నానం చేయాలని, ప్రకృతిని పూజించాలని, ఇలా ఎన్నో తన జీవిత గమనంలో మనిషి తెలుసుకొని ఈ ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆచారాలకు కొన్ని వేల చరిత్ర ఉందని చరిత్ర చెప్తుంది. అంటే వేద కాలంలోనే ఈ ఆచారాలకు ఒక బలమైన పునాది పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వేద కాలంలో మనిషి అప్పట్లో ఉన్న ప్రకృతిని, సూర్య చంద్రులను, అగ్నిని, ఇవన్నీ ఒక దేవుళ్ళు, దేవతలుగా భావించేవాడట. అప్పటి నుండే ఈ వేదాలు, యజ్ఞాలు చేయడం, హోమం చేయడం,
మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు రాయడం. సో ఇలా ఆచారాలకు ఒక మొదటి దశ అనేది వేద కాలంలోనే ఏర్పడింది. ఇక రెండవది పురాణ కాలం. ఈ కాలంలో అంటే పురాణ కాలం అంటే రామాయణము, మహాభారత కాలంలోనే మనిషి కుటుంబ జీవిత కోసం, నీతి ధర్మాలను పాటించడం కోసం ఈ ఆచారాలపై దృష్టి పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు సేవ చేయాలని, పెద్దలను గౌరవించాలని, గురువును గౌరవించాలని, ఇలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని, అలా ఈ కాలంలోనే ఈ ఆచారాలకు ఒక మతపరంగా బలంగా ఏర్పడ్డాయట. అదేవిధంగా మూడవది ఈ బౌద్ధ మరియు జైన కాలంలో పాటిస్తున్న ఈ ఆచారాల్లో కొద్దిగా మార్పు రావడం జరిగింది. అంటే అప్పట్లో గౌతమ బుద్ధుడు ఈ యొక్క ఆచారం కంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో బోధించడం కూడా జరిగింది. అంటే కేవలం పూజలు యజ్ఞాలు చేస్తే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఒక ధర్మము, నీతి, నిజాయితీ, దయా, కరుణ, సమానత్వం ఉండాలి అని చెప్పి అప్పట్లో గౌతమ బుద్ధుడు కూడా బోధించడం జరిగిందట. ఇక నాలుగవది మధ్యయుగ కాలం. అంటే ఈ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడడం జరిగింది. సో ఈ కాలంలో ఆచారాలకు మతము, రాజ్యము, కులము, సంస్కృతి సో వీటితో కలిసిపోయాయి. అంటే ఒక హిందూ, ముస్లిం, సిక్కులు ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం అనేది ఏర్పడింది. ఇక ఐదవది ప్రస్తుత కాలం. అంటే మనం జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు పాటిస్తున్న ఈ ఆచారాలు పూర్తిగా మానవ విలువలతో కలిసిపోయాయి. అంటే మనిషి యొక్క కుటుంబము, ఆయన బంధము, వారికి ఉన్న సహనము, ఇవే ఇప్పుడు నడుస్తున్న ఆచారాలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఆచారాలు అనేది ఒకప్పుడు ప్రకృతి, సమాజము, దేవుల కోసం ఉండేది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితం కోసం ఈ ఆచారాలు మారాయి. మరి ఈ ఆచారాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ యొక్క కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ అంట. మరి ఈ భూతకోళ ఆచారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి కాంతార సినిమా మొట్టమొదట కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయింది. తర్వాత బాగా హిట్ కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ కాంతార సినిమా హిట్ కావడానికి గల కారణం ఇది ఒక యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక ప్రకృతి, పూర్వీకులు, దేవుడు, మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించింది. అందుకే చాలా మంది ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మనకందరికి మన భూమి, మన సంస్కృతి మీద ప్రేమ ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా ఈ కర్ణాటక ప్రాంతంలోని భూతకోళం అనే ఆచారం ఆధారంగా తీసిండేది. అంటే ఈ సినిమా యొక్క ఈ యొక్క కథ యొక్క మెసేజ్ ఏమని చెప్తుందంటే ప్రకృతిని దోచుకుంటే ప్రకృతి తనే న్యాయం చేసుకుంటుంది అని ఈ ఆచారం చెప్పింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా పవర్ఫుల్ గా ఈ యొక్క ఆడియన్స్ మనసులోకి వెళ్ళింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే బాగా ఆడియన్స్ ఒకరొకరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క సినిమా బాగా పబ్లిసిటీ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లు మనకి భయాన్ని తెప్పించిన ఈ సినిమా ద్వారా ఒక భక్తి భావము కలుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఏం చెప్తుందంటే దేవుడు అంటే ఏమి, మనిషికి ప్రకృతికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒక లోకల్ స్టోరీ అయినా కూడా మెసేజ్ మాత్రం ప్రపంచానికి నేచర్ ఈజ్ గాడ్ అని చెప్పి తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా ఒక భూతకోళ ఆచారం నుండి మొదలైందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భూతకోళం అంటే దేవుడు మనిషి కలయిక. సినిమాలో భూతము అంటే దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భక్తి ఉన్న వాళ్ళకు ఆయన రూపము కనబడుతుంది అని అర్థము. ఇది మన పూర్వీకులు అప్పట్లో నమ్మిన ఒక జీవన తత్వం. దీనిలో హీరోకు మొదట సరదాగా ఉండే వ్యక్తి, అతనికి పైకి ఎటువంటి భక్తి లేకపోయినా కూడా ఇన్నర్ గా అతనికి తెలియని ఏదో ఒక భక్తి భావము ఉండేది. అంటే దేవుని మీద భయం ఉండడం,
అంతర్గతంగా భక్తి ఉండడం. సో క్లైమాక్స్ లో భూతం అతనిలో ప్రవేశించడం అంటే దేవుడు తన భక్తుడిని ఎంచుకొని న్యాయం చేయించడం. అది మనిషి దేవుడు నమ్మకం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. భూతకోలం ఆచారం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ సంస్కృతిని కాపాడడం అంటే దేవుడిని కాపాడడమే అని ఈ సినిమా చెప్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పిన ఒక నమ్మకమైన కథ. కాంతార సినిమాలో దేవుడు మనిషి ఇద్దరు వేరు కాదు. మనిషి భక్తితో జీవిస్తే దేవుడు అతనిలో కనిపిస్తాడు అని అర్థం. అంటే దేవుడు మనసులో ఉంటాడు, దేవుడిని నమ్మిన వాడు ఓడడు, దేవుడిని మోసం చేసిన వాడు నిలబడు అని అర్థం. ఈ భూతకోలం ఆచారం అనేది ఇది ఒక పురాతన దేవత ఆరాధన పద్ధతి. ఇందులో గ్రామ దేవతను మనిషి శరీరంలో ఆహ్వానించి పూజ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు రూపంలో మాట్లాడతాడు, ప్రజలకు న్యాయం చెప్తాడు. అంటే దేవుడు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని ఈ కాంతార సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి మరియు మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రకృతిని దేవుడుగా భావించాలి. మన పూర్వీకులు ప్రకృతిని దోచుకోకుండా దానితో సమానంగా జీవించేవారట. అంటే కాలానుగుణంగా మనిషిలో ఆశ పెరగడం, తర్వాత ప్రకృతిని నాశనం కూడా చేయడం జరిగింది. సో అదే పాయింట్ ఈ సినిమా బేస్ గా చేసుకొని ఈ కాంతార కథ ఒక భూతకోల ఆచారము, ప్రకృతి, మనిషి యొక్క లోబము అనే 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఈ భూతకోల ఆచారం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆధారాలు కూడా ఉన్నాయి. భూతకోలం అనేది కర్ణాటక ప్రాంతానికి చెందిన ముఖ్యంగా తులునాడు అనే ప్రాంతంలో జరిగే ఈ దేవత ఆరాధన ఒక పద్ధతి. ఈ భూత అంటే అక్కడ దేవత లేదా ఆత్మ, కోలం అంటే పూజ లేదా వేడుక అని అంటారు. అంటే భూతకోలం అంటే దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేయడం అని అర్థం. ఈ యొక్క భూతకోలం ఆచారం చాలా పురాతనమైనది కూడా చెప్తున్నారు. ఈ పూజా విధానము కనీసం 1000 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నాటిది అని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. మొదట ఇది కర్ణాటక ప్రాంతంలో తులునాడు అనే ప్రాంతంలో మొదలైందంట. తర్వాత ఇప్పుడు ఇది ఉడిపి, మంగళూరు, కసరగోడ్ అంటే కేరళ బార్డర్ దగ్గరలో అక్కడ వరకు ఈ ఆచారం అనేది విస్తరించింది. యాక్చువల్ గా ఈ ఆచారము ఆదివాసుల కాలం నుంచే ప్రారంభమైందంట. ఇది ఆర్యుల కంటే ముందే ఉన్న ఆచారం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఇక్కడ ఆదివాసి తెగలు ప్రకృతిని దేవుడుగా పూజించే పద్ధతులుగా పాటించేవారంట. ఆ పద్ధతుల్లో ఒకటే ఈ భూతకోల ఆచారము. తులునాడు ప్రాంతంలోని ప్రజలు దేవత అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అడవి, వర్షము, జంతువులు, పూర్వీకులు, ఆత్మలు అని నమ్మేవారట. వాళ్ళు ఈ శక్తులను భూతాలు అని పిలిచేవారట. కానీ భూతం అంటే ఇక్కడ దయ్యం కాదు, అది ఒక దేవతా రూపము. అప్పుడు వాళ్ళు దేవుడి కోసము మాస్క్ వేసుకొని, అంటే రంగు పూసుకోవడం, నృత్యం, డాన్స్ చేయడము, ప్రజలకు న్యాయం చెబుతూ ఉండేవారట. అది క్రమంగా భూతకోలం మన ఆచారంగా మారిపోయిందట. 10వ శతాబ్దంలోనే కొన్ని తులు లిపి శాసనాలు ఈ భూతకోలం గురించి ప్రస్తావించినాయి. అంటే 13వ శతాబ్దంలో హోయసల కాలంలో ఈ ఆచారం విస్తరించిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరము గ్రామాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పూజ రాత్రి వేళ జరుగుతుందట. పూజ చేసే వ్యక్తిని భూతకోలి లేదా దైవ నర్తకుడు అని అంటారట. అంటే అతను ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత రంగులు పూసుకోవడం, ముఖానికి నూనెను, అలంకరణలు వేసుకోవడం, తర్వాత దేవుని పేరుతో నృత్యం చేస్తారట. ఆ సమయంలో అతనిలో దేవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుందని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఈ యొక్క భూతకోలం సమయంలో ఆ వ్యక్తి భక్తులతో మాట్లాడతాడంట. అతను చెప్పే మాటలు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు నమ్ముతారట. ఆ మాటలతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించబడతాయని, ఎవరికి న్యాయం కావాలో, ఎవరి తప్పు చేశారో కూడా ఆ దేవుడు చెప్తాడట. అంటే అది ఒక న్యాయం జరిగే కోర్టు కాదు, న్యాయం జరిగే ఒక దేవాలయం లాంటిది. ఈ పూజ ప్రతి సంవత్సరం జనవరి నుండి మే
నెల మధ్యలో జరుగుతుందట. అప్పుడు గ్రామస్తులు కూడా మంచి పంటలు పండుతాయని, సో దీనికి అనుగుణంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తారని. అంతేకాకుండా ఈ భూతగోళంలో పూజించే దేవతలు కూడా చాలా మంది ఉన్నారని, వాళ్ళలో కొంతమంది పాంచరలి దేవతని, గులిగా దేవతని, పిలిచాము భూతాన్ని, కోటి చెన్నమ్మని, సో వీళ్ళంతా ఇక్కడ పూజించే స్థానిక దేవతలు. భూతగోళం ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే, ఇది మనిషి మరియు దేవుడు మధ్య ఉన్న ఒక ప్రత్యక్ష బంధం. దేవుడు భక్తుడు శరీరంలోకి వచ్చి మాట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఆ ఆదివాసుల నమ్మకం. దాంతో ప్రజలకు భయము, భక్తి మరియు నమ్మకం కలిసిన అనుభూతి వస్తుంది అని చెప్పి అంటారు. ఈ భూతకోళం ఆచారం అనేది గత శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జానపద ఆచారం. ఇది మన హిందూ సంస్కృతిలో కూడా ఒక భాగము అని అంటారు. అందుకే కాంతార సినిమాలో దీన్ని చూపించినప్పుడు ప్రపంచం మొత్తం ఈ యొక్క సినిమా కథపై దృష్టి పెట్టింది. చివరిగా భూతగోళం ఆచారం అంటే దేవుడు మనిషిలో ప్రవేశించి న్యాయం చేసే ఒక పూజా విధానము. అంటే భక్తి, విశ్వాసము, సంస్కృతి, ప్రకృతితో మనకున్న బంధము, ఇవన్నీ కలిపి ఒక జీవన తత్వం అని అంటారు. అందుకే చివరిగా ఈ కాంతార సినిమా అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది మన పూర్వీకుల గౌరవము, మన సంస్కృతికి ఒక జ్ఞాపకం మరియు ప్రకృతితో మనకున్న బంధం అని చెప్పబడింది. కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ. అంటే భూతకోళ ఆచారం గురించి తెలుసుకునే ముందు అసలు ఆచారాలు అంటే ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితంలో ఎలా మొదలయ్యాయి, మనిషి ఎందుకు పాటించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టుక, ఆయన జీవితము అడవిలో మొదలైంది. కాలక్రమేణా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియదు. కాలక్రమేణా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చూశాడు. తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించాడట. సో అలా మంచిగా బ్రతకడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేస్తున్నాడు, వాటిని ఆచారాలుగా మార్చుకున్నాడు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. అంటే అప్పట్లో వాళ్ళ దృష్టిలో ఆచరించడం అంటే ఉదయాన్నే లేయాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి, బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. ఇలా మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలను పాటించేవారు. అంటే ఆచారాలు అనేది ఏ మతానికో ఏ కులానికో సంబంధించినవి కాదు. అవి మన సంస్కృతిని, మన విలువలను కాపాడే ఒక సాంప్రదాయం. అంటే అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆచారాలను పాటించడం వల్ల ఏది మంచో ఏది చెడో గ్రహించి దానిలో మంచిని ఆచరించేవాళ్ళు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టుకున్నారంటే, మన జీవితానికి, అంటే మన జీవిత గమనానికి ఒక క్రమశిక్షణ, ఒక గౌరవము, ఒక మంచితనము ఉండాలని. ఇవన్నీ మన జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఉంటుందని అప్పట్లో వాళ్ళు ఆచరించేవారు. అందుకే అప్పట్లో ఈ ఆచారాలు మన జీవితానికి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు, ఆచారాలను పాటించేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు, ఆచారము పాటించని వాడు విలువ లేకుండా జీవిస్తాడు అని అంటారు. మనిషి ఈ ఆచారాలను ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. అయితే మనిషి పాటిస్తున్న ఈ ఆచారాలకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందట. అయితే కాలానుగుణంగా ఈ ఆచారాల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డాక పూజలు చేయడం, పండగలు చేసుకోవడం, దేవుళ్లకు నమస్కారం చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈ ఆచారాలు పాటించడం వలన తెలిసింది. అయితే అప్పట్లోనే ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ ఆచారాల గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఆచారాలు పాటించడం వలన ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అని అప్పట్లోనే చెప్పడం జరిగిందట. అంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఒక అభివృద్ధిని గమనిస్తాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒక నాగరికత, ఒక కుటుంబము అనేది ఏర్పడిందో, అప్పటి నుండే తన కుటుంబం కోసం ఈ ఆచారాలను పాటించడం అనేది మొదలు పెట్టాడట. అయితే మొదట తన అవసరాల కోసము
ఈ ఆచారాలను పాటించేవాడు. అంటే ఆరోగ్యం కోసం స్నానం చేయాలని, ప్రకృతిని పూజించాలని, ఇలా ఎన్నో తన జీవిత గమనంలో మనిషి తెలుసుకొని ఈ ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆచారాలకు కొన్ని వేల చరిత్ర ఉందని చరిత్ర చెప్తుంది. అంటే వేద కాలంలోనే ఈ ఆచారాలకు ఒక బలమైన పునాది పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వేద కాలంలో మనిషి అప్పట్లో ఉన్న ప్రకృతిని, సూర్య చంద్రులను, అగ్నిని, ఇవన్నీ ఒక దేవుళ్ళు, దేవతలుగా భావించేవాడట. అప్పటి నుండే ఈ వేదాలు, యజ్ఞాలు చేయడం, హోమం చేయడం, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు రాయడం, సో ఇలా ఆచారాలకు ఒక మొదటి దశ అనేది వేద కాలంలోనే ఏర్పడింది. ఇక రెండవది పురాణ కాలం. ఈ కాలంలో అంటే పురాణ కాలం అంటే రామాయణము, మహాభారత కాలంలోనే మనిషి కుటుంబ జీవిత కోసం, నీతి ధర్మాలను పాటించడం కోసం ఈ ఆచారాలపై దృష్టి పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు సేవ చేయాలని, పెద్దలను గౌరవించాలని, గురువును గౌరవించాలని, ఇలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని, అలా ఈ కాలంలోనే ఈ ఆచారాలకు ఒక మతపరంగా బలంగా ఏర్పడ్డాయట. అదేవిధంగా మూడవది ఈ బౌద్ధ మరియు జైన కాలంలో పాటిస్తున్న ఈ ఆచారాల్లో కొద్దిగా మార్పు రావడం జరిగింది. అంటే అప్పట్లో గౌతమ బుద్ధుడు ఈ యొక్క ఆచారం కంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో బోధించడం కూడా జరిగింది. అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేస్తే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఒక ధర్మము, నీతి, నిజాయితీ, దయా, కరుణ, సమానత్వం ఉండాలి అని చెప్పి అప్పట్లో గౌతమ బుద్ధుడు కూడా బోధించడం జరిగిందట. ఇక నాలుగవది మధ్యయుగ కాలం. అంటే ఈ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడడం జరిగింది. సో ఈ కాలంలో ఆచారాలకు మతము, రాజ్యము, కులము, సంస్కృతి, సో వీటితో కలిసిపోయాయి. అంటే ఒక హిందూ, ముస్లిం, సిక్కులు, ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం అనేది ఏర్పడింది. ఇక ఐదవది ప్రస్తుత కాలం. అంటే మనం జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు పాటిస్తున్న ఈ ఆచారాలు పూర్తిగా మానవ విలువలతో కలిసిపోయాయి. అంటే మనిషి యొక్క కుటుంబము, ఆయన బంధము, వారికి ఉన్న సహనము, ఇవే ఇప్పుడు నడుస్తున్న ఆచారాలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఆచారాలు అనేది ఒకప్పుడు ప్రకృతి, సమాజము, దేవుల కోసం ఉండేది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితం కోసం ఈ ఆచారాలు మారాయి. మరి ఈ ఆచారాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ యొక్క కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ అంట. మరి ఈ భూతకోళ ఆచారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి, కాంతార సినిమా మొట్టమొదట కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయింది. తర్వాత బాగా హిట్ కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ కాంతార సినిమా హిట్ కావడానికి గల కారణం, ఇది ఒక యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక ప్రకృతి, పూర్వీకులు, దేవుడు, మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించింది. అందుకే చాలా మంది ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మనకందరికి మన భూమి, మన సంస్కృతి మీద ప్రేమ ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా ఈ కర్ణాటక ప్రాంతంలోని భూతకోళం అనే ఆచారం ఆధారంగా తీసిండేది. అంటే ఈ సినిమా యొక్క ఈ యొక్క కథ యొక్క మెసేజ్ ఏమని చెప్తుందంటే, ప్రకృతిని దోచుకుంటే ప్రకృతి తనే న్యాయం చేసుకుంటుంది అని ఈ ఆచారం చెప్పింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా పవర్ఫుల్ గా ఈ యొక్క ఆడియన్స్ మనసులోకి వెళ్ళింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే బాగా ఆడియన్స్ ఒకరొకరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, ఈ సినిమా చూసిన వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క సినిమా బాగా పబ్లిసిటీ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లు మనకి భయాన్ని తెప్పించిన ఈ సినిమా ద్వారా ఒక భక్తి భావము కలుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఏం చెప్తుందంటే, దేవుడు అంటే ఏమి, మనిషికి ప్రకృతికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒక లోకల్ స్టోరీ అయినా కూడా మెసేజ్ మాత్రం ప్రపంచానికి
నేచర్ ఈజ్ గాడ్ అని చెప్పి తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా ఒక భూతకోళ ఆచారం నుండి మొదలైందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భూతకోళం అంటే దేవుడు మనిషి కలయిక. సినిమాలో భూతము అంటే దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భక్తి ఉన్న వాళ్ళకు ఆయన రూపము కనబడుతుంది అని అర్థము. ఇది మన పూర్వీకులు అప్పట్లో నమ్మిన ఒక జీవన తత్వం. దీనిలో హీరోకు మొదట సరదాగా ఉండే వ్యక్తి, అతనికి పైకి ఎటువంటి భక్తి లేకపోయినా కూడా ఇన్నర్ గా అతనికి తెలియని ఏదో ఒక భక్తి భావము ఉండేది. అంటే దేవుని మీద భయం ఉండడం, అంతర్గతంగా భక్తి ఉండడం. సో క్లైమాక్స్ లో భూతం అతనిలో ప్రవేశించడం అంటే దేవుడు తన భక్తుడిని ఎంచుకొని న్యాయం చేయించడం. అది మనిషి దేవుడు నమ్మకం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. భూతకోళం ఆచారం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ సంస్కృతిని కాపాడడం అంటే దేవుడిని కాపాడడమే అని ఈ సినిమా చెప్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పిన ఒక నమ్మకమైన కథ. కాంతార సినిమాలో దేవుడు మనిషి ఇద్దరు వేరు కాదు. మనిషి భక్తితో జీవిస్తే దేవుడు అతనిలో కనిపిస్తాడు అని అర్థం. అంటే దేవుడు మనసులో ఉంటాడు, దేవుడిని నమ్మిన వాడు ఓడడు, దేవుడిని మోసం చేసిన వాడు నిలబడు అని అర్థం. ఈ భూతకోళం ఆచారం అనేది ఇది ఒక పురాతన దేవత ఆరాధన పద్ధతి. ఇందులో గ్రామ దేవతను మనిషి శరీరంలో ఆహ్వానించి పూజ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు రూపంలో మాట్లాడతాడు, ప్రజలకు న్యాయం చెప్తాడు. అంటే దేవుడు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని ఈ కాంతార సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి మరియు మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రకృతిని దేవుడుగా భావించాలి. మన పూర్వీకులు ప్రకృతిని దోచుకోకుండా దానితో సమానంగా జీవించేవారట. అంటే కాలానుగుణంగా మనిషిలో ఆశ పెరగడం, తర్వాత ప్రకృతిని నాశనం కూడా చేయడం జరిగింది. సో అదే పాయింట్ ఈ సినిమా బేస్ గా చేసుకొని ఈ కాంతార కథ ఒక భూతకోళ ఆచారము, ప్రకృతి, మనిషి యొక్క లోబము అనే 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఈ భూతకోళ ఆచారం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆధారాలు కూడా ఉన్నాయి. భూతకోళం అనేది కర్ణాటక ప్రాంతానికి చెందిన ముఖ్యంగా తులునాడు అనే ప్రాంతంలో జరిగే ఈ దేవత ఆరాధన ఒక పద్ధతి. ఈ భూత అంటే అక్కడ దేవత లేదా ఆత్మ, కోలం అంటే పూజ లేదా వేడుక అని అంటారు. అంటే భూతకోళం అంటే దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేయడం అని అర్థం. ఈ యొక్క భూతకోళం ఆచారం చాలా పురాతనమైనది కూడా చెప్తున్నారు. ఈ పూజా విధానము కనీసం 1000 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నాటిది అని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. మొదట ఇది కర్ణాటక ప్రాంతంలో తులునాడు అనే ప్రాంతంలో మొదలైందంట. తర్వాత ఇప్పుడు ఇది ఉడిపి, మంగళూరు, కసరగోడ్ అంటే కేరళ బార్డర్ దగ్గరలో అక్కడి వరకు ఈ ఆచారం అనేది విస్తరించింది. యాక్చువల్ గా ఈ ఆచారము ఆదివాసుల కాలం నుంచే ప్రారంభమైందంట. ఇది ఆర్యుల కంటే ముందే ఉన్న ఆచారం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఇక్కడ ఆదివాసి తెగలు ప్రకృతిని దేవుడుగా పూజించే పద్ధతులుగా పాటించేవారంట. ఆ పద్ధతుల్లో ఒకటే ఈ భూతకోళ ఆచారము. తులునాడు ప్రాంతంలోని ప్రజలు దేవత అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అడవి, వర్షము, జంతువులు, పూర్వీకులు, ఆత్మలు అని నమ్మేవారట. వాళ్ళు ఈ శక్తులను భూతాలు అని పిలిచేవారట. కానీ భూతం అంటే ఇక్కడ దయ్యం కాదు, అది ఒక దేవతా రూపము. అప్పుడు వాళ్ళు దేవుడి కోసము మాస్క్ వేసుకొని, అంటే రంగు పూసుకోవడం, నృత్యం, డాన్స్ చేయడము, ప్రజలకు న్యాయం చెబుతూ ఉండేవారట. అది క్రమంగా భూతకోళం మన ఆచారంగా మారిపోయిందట. 10వ శతాబ్దంలోనే కొన్ని తులు లిపి శాసనాలు ఈ భూతకోళం గురించి ప్రస్తావించినాయి. అంటే 13వ శతాబ్దంలో హోయసల కాలంలో ఈ ఆచారం విస్తరించిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరము గ్రామాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పూజ రాత్రి వేళ జరుగుతుందట. పూజ చేసే వ్యక్తిని భూతకోళి లేదా దైవ నర్తకుడు అని అంటారట. అంటే అతను ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత రంగులు పూసుకోవడం, ముఖానికి నూనెను, అలంకరణలు వేసుకోవడం,
తర్వాత దేవుని పేరుతో నృత్యం చేస్తారట. ఆ సమయంలో అతనిలో దేవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుందని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఈ యొక్క భూతకోలం సమయంలో ఆ వ్యక్తి భక్తులతో మాట్లాడతాడంట. అతను చెప్పే మాటలు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు నమ్ముతారట. ఆ మాటలతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించబడతాయని, ఎవరికి న్యాయం కావాలో, ఎవరు తప్పు చేశారో కూడా ఆ దేవుడు చెప్తాడట. అంటే అది ఒక న్యాయం జరిగే కోర్టు కాదు, న్యాయం జరిగే ఒక దేవాలయం లాంటిది. ఈ పూజ ప్రతి సంవత్సరం జనవరి నుండి మే నెల మధ్యలో జరుగుతుందట. అప్పుడు గ్రామస్తులు కూడా మంచి పంటలు పండుతాయని, సో దీనికి అనుగుణంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తారని. అంతేకాకుండా ఈ భూతగోళంలో పూజించే దేవతలు కూడా చాలా మంది ఉన్నారని, వాళ్ళలో కొంతమంది పాంచరలి దేవతని, గులిగా దేవతని, పిలిచాము భూతాన్ని, కోటి చెన్నమ్మని, సో వీళ్ళంతా ఇక్కడ పూజించే స్థానిక దేవతలు. భూతగోళం ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే ఇది మనిషి మరియు దేవుడు మధ్య ఉన్న ఒక ప్రత్యక్ష బంధం. దేవుడు భక్తుడు శరీరంలోకి వచ్చి మాట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఆ ఆదివాసుల నమ్మకం. దాంతో ప్రజలకు భయము, భక్తి మరియు నమ్మకం కలిసిన అనుభూతి వస్తుంది అని చెప్పి అంటారు. ఈ భూతకోళం ఆచారం అనేది గత శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జానపద ఆచారం. ఇది మన హిందూ సంస్కృతిలో కూడా ఒక భాగము అని అంటారు. అందుకే కాంతార సినిమాలో దీన్ని చూపించినప్పుడు ప్రపంచం మొత్తం ఈ యొక్క సినిమా కథపై దృష్టి పెట్టింది. చివరిగా భూతగోళం ఆచారం అంటే దేవుడు మనిషిలో ప్రవేశించి న్యాయం చేసే ఒక పూజా విధానము. అంటే భక్తి, విశ్వాసము, సంస్కృతి, ప్రకృతితో మనకున్న బంధము, ఇవన్నీ కలిపి ఒక జీవన తత్వం అని అంటారు. అందుకే చివరిగా ఈ కాంతార సినిమా అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది మన పూర్వీకుల గౌరవము, మన సంస్కృతికి ఒక జ్ఞాపకం మరియు ప్రకృతితో మనకున్న బంధం అని చెప్పబడింది. కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ. అంటే భూతకోళ ఆచారం గురించి తెలుసుకునే ముందు అసలు ఆచారాలు అంటే ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితంలో ఎలా మొదలయ్యాయి, మనిషి ఎందుకు పాటించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టుక, ఆయన జీవితము అడవిలో మొదలైంది. కాలక్రమేణా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియదు. కాలక్రమేణా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చూశాడు. తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించాడట. సో అలా మంచిగా బ్రతకడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేసుకున్నాడు, వాటినే ఆచారాలుగా మార్చుకున్నాడు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. అంటే అప్పట్లో వాళ్ళ దృష్టిలో ఆచరించడం అంటే ఉదయాన్నే లేయాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి, బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. ఇలా మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలను పాటించేవారు. అంటే ఆచారాలు అనేది ఏ మతానికో ఏ కులానికో సంబంధించినవి కాదు. అవి మన సంస్కృతిని, మన విలువలను కాపాడే ఒక సాంప్రదాయం. అంటే అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆచారాలను పాటించడం వల్ల ఏది మంచో ఏది చెడో గ్రహించి దానిలో మంచిని ఆచరించేవాళ్ళు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టుకున్నారంటే మన జీవితానికి, అంటే మన జీవిత గమనానికి ఒక క్రమశిక్షణ, ఒక గౌరవము, ఒక మంచితనము ఉండాలని. ఇవన్నీ మన జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఉంటుందని అప్పట్లో వాళ్ళు ఆచరించేవారు. అందుకే అప్పట్లో ఈ ఆచారాలు మన జీవితానికి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు, ఆచారాలను పాటించేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు, ఆచారము పాటించని వాడు విలువ లేకుండా జీవిస్తాడు అని అంటారు. మనిషి ఈ ఆచారాలను ఎప్పటి నుంచో పాటిస్తున్నాడు. అయితే మనిషి పాటిస్తున్న ఈ ఆచారాలకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందట. అయితే కాలానుగుణంగా ఈ ఆచారాల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డాక పూజలు చేయడం, పండగలు చేసుకోవడం, దేవుళ్లకు నమస్కారం చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈ ఆచారాలు పాటించడం వలన తెలిసింది. అయితే అప్పట్లోనే
ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ ఆచారాల గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఆచారాలు పాటించడం వలన ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అని అప్పట్లోనే చెప్పడం జరిగిందట. అంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఒక అభివృద్ధిని గమనిస్తాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒక నాగరికత, ఒక కుటుంబము అనేది ఏర్పడిందో, అప్పటి నుండే తన కుటుంబం కోసం ఈ ఆచారాలను పాటించడం అనేది మొదలు పెట్టాడట. అయితే మొదట తన అవసరాల కోసము ఈ ఆచారాలను పాటించేవాడు. అంటే ఆరోగ్యం కోసం స్నానం చేయాలని, ప్రకృతిని పూజించాలని, ఇలా ఎన్నో తన జీవిత గమనంలో మనిషి తెలుసుకొని ఈ ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆచారాలకు కొన్ని వేల చరిత్ర ఉందని చరిత్ర చెప్తుంది. అంటే వేద కాలంలోనే ఈ ఆచారాలకు ఒక బలమైన పునాది పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వేద కాలంలో మనిషి అప్పట్లో ఉన్న ప్రకృతిని, సూర్య చంద్రులను, అగ్నిని ఇవన్నీ ఒక దేవుళ్ళు, దేవతలుగా భావించేవాళ్ళట. అప్పటి నుండే ఈ వేదాలు, యజ్ఞాలు చేయడం, హోమం చేయడం, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు రాయడం, సో ఇలా ఆచారాలకు ఒక మొదటి దశ అనేది వేద కాలంలోనే ఏర్పడింది. ఇక రెండవది పురాణ కాలం. ఈ కాలంలో అంటే పురాణ కాలం అంటే రామాయణము, మహాభారత కాలంలోనే మనిషి కుటుంబ జీవిత కోసం, నీతి ధర్మాలను పాటించడం కోసం ఈ ఆచారాలపై దృష్టి పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు సేవ చేయాలని, పెద్దలను గౌరవించాలని, గురువును గౌరవించాలని, ఇలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని, అలా ఈ కాలంలోనే ఈ ఆచారాలకు ఒక మతపరంగా బలంగా ఏర్పడ్డాయట. అదేవిధంగా మూడవది ఈ బౌద్ధ మరియు జైన కాలంలో పాటిస్తున్న ఈ ఆచారాల్లో కొద్దిగా మార్పు రావడం జరిగింది. అంటే అప్పట్లో గౌతమ బుద్ధుడు ఈ యొక్క ఆచారం కంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో బోధించడం కూడా జరిగింది. అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేస్తే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఒక ధర్మము, నీతి, నిజాయితీ, దయా, కరుణ, సమానత్వం ఉండాలి అని చెప్పి అప్పట్లో గౌతమ బుద్ధుడు కూడా బోధించడం జరిగిందట. ఇక నాలుగవది మధ్యయుగ కాలం. అంటే ఈ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడడం జరిగింది. సో ఈ కాలంలో ఆచారాలకు మతము, రాజ్యము, కులము, సంస్కృతి సో వీటితో కలిసిపోయాయి. అంటే ఒక హిందూ, ముస్లిం, సిక్కులు ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం అనేది ఏర్పడింది. ఇక ఐదవది ప్రస్తుత కాలం. అంటే మనం జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు పాటిస్తున్న ఈ ఆచారాలు పూర్తిగా మానవ విలువలతో కలిసిపోయాయి. అంటే మనిషి యొక్క కుటుంబము, ఆయన బంధము, వారికి ఉన్న సహనము, ఇవే ఇప్పుడు నడుస్తున్న ఆచారాలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఆచారాలు అనేది ఒకప్పుడు ప్రకృతి, సమాజము, దేవుల కోసం ఉండేది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితం కోసం ఈ ఆచారాలు మారాయి. మరి ఈ ఆచారాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ యొక్క కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ అంట. మరి ఈ భూతకోళ ఆచారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి, కాంతార సినిమా మొట్టమొదట కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయింది. తర్వాత బాగా హిట్ కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ కాంతార సినిమా హిట్ కావడానికి గల కారణం, ఇది ఒక యాక్షన్ సినిమా కాదు, ఇది ఒక ప్రకృతి, పూర్వీకులు, దేవుడు, మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించింది. అందుకే చాలా మంది ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మనకందరికి మన భూమి, మన సంస్కృతి మీద ప్రేమ ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా ఈ కర్ణాటక ప్రాంతంలోని భూతకోళం అనే ఆచారం ఆధారంగా తీసిండేది. అంటే ఈ సినిమా యొక్క ఈ యొక్క కథ యొక్క మెసేజ్ ఏమని చెప్తుందంటే, ప్రకృతిని దోచుకుంటే ప్రకృతి తనే న్యాయం చేసుకుంటుంది అని ఈ ఆచారం చెప్పింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా పవర్ఫుల్ గా ఈ యొక్క ఆడియన్స్ మనసులోకి వెళ్ళింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు,
కానీ ఎప్పుడైతే బాగా ఆడియన్స్ ఒకరొకరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క సినిమా బాగా పబ్లిసిటీ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లు మనకి భయాన్ని తెప్పించిన ఈ సినిమా ద్వారా ఒక భక్తి భావము కలుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఏం చెప్తుందంటే దేవుడు అంటే ఏమి, మనిషికి ప్రకృతికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒక లోకల్ స్టోరీ అయినా కూడా మెసేజ్ మాత్రం ప్రపంచానికి నేచర్ ఈజ్ గాడ్ అని చెప్పి తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా ఒక భూతకోళ ఆచారం నుండి మొదలైందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భూతకోళం అంటే దేవుడు మనిషి కలయిక. సినిమాలో భూతము అంటే దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భక్తి ఉన్న వాళ్ళకు ఆయన రూపము కనబడుతుంది అని అర్థము. ఇది మన పూర్వీకులు అప్పట్లో నమ్మిన ఒక జీవన తత్వం. దీనిలో హీరోకు మొదట సరదాగా ఉండే వ్యక్తి, అతనికి పైకి ఎటువంటి భక్తి లేకపోయినా కూడా ఇన్నర్ గా అతనికి తెలియని ఏదో ఒక భక్తి భావము ఉండేది. అంటే దేవుని మీద భయం ఉండడం, అంతర్గతంగా భక్తి ఉండడం. సో క్లైమాక్స్ లో భూతం అతనిలో ప్రవేశించడం అంటే దేవుడు తన భక్తుడిని ఎంచుకొని న్యాయం చేయించడం. అది మనిషి దేవుడు నమ్మకం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. భూతకోళం ఆచారం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ సంస్కృతిని కాపాడడం అంటే దేవుడిని కాపాడడమే అని ఈ సినిమా చెప్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పిన ఒక నమ్మకమైన కథ. కాంతార సినిమాలో దేవుడు మనిషి ఇద్దరు వేరు కాదు. మనిషి భక్తితో జీవిస్తే దేవుడు అతనిలో కనిపిస్తాడు అని అర్థం. అంటే దేవుడు మనసులో ఉంటాడు, దేవుడిని నమ్మిన వాడు ఓడడు, దేవుడిని మోసం చేసిన వాడు నిలబడు అని అర్థం. ఈ భూతకోళం ఆచారం అనేది ఇది ఒక పురాతన దేవత ఆరాధన పద్ధతి. ఇందులో గ్రామ దేవతను మనిషి శరీరంలో ఆహ్వానించి పూజ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు రూపంలో మాట్లాడతాడు, ప్రజలకు న్యాయం చెప్తాడు. అంటే దేవుడు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని ఈ కాంతార సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి మరియు మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రకృతిని దేవుడుగా భావించాలి. మన పూర్వీకులు ప్రకృతిని దోచుకోకుండా దానితో సమానంగా జీవించేవారట. అంటే కాలానుగుణంగా మనిషిలో ఆశ పెరగడం, తర్వాత ప్రకృతిని నాశనం కూడా చేయడం జరిగింది. సో అదే పాయింట్ ఈ సినిమా బేస్ గా చేసుకొని ఈ కాంతార కథ ఒక భూతకోళ ఆచారము, ప్రకృతి, మనిషి యొక్క లోబము అనే 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఈ భూతకోళ ఆచారం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆధారాలు కూడా ఉన్నాయి. భూతకోళం అనేది కర్ణాటక ప్రాంతానికి చెందిన ముఖ్యంగా తులునాడు అనే ప్రాంతంలో జరిగే ఈ దేవత ఆరాధన ఒక పద్ధతి. ఈ భూత అంటే అక్కడ దేవత లేదా ఆత్మ, కోలం అంటే పూజ లేదా వేడుక అని అంటారు. అంటే భూతకోళం అంటే దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేయడం అని అర్థం. ఈ యొక్క భూతకోళం ఆచారం చాలా పురాతనమైనది కూడా చెప్తున్నారు. ఈ పూజా విధానము కనీసం 1000 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నాటిది అని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. మొదట ఇది కర్ణాటక ప్రాంతంలో తులునాడు అనే ప్రాంతంలో మొదలైందంట. తర్వాత ఇప్పుడు ఇది ఉడిపి, మంగళూరు, కసరగోడ్ అంటే కేరళ బార్డర్ దగ్గరలో అక్కడ వరకు ఈ ఆచారం అనేది విస్తరించింది. యాక్చువల్ గా ఈ ఆచారము ఆదివాసుల కాలం నుంచే ప్రారంభమైందంట. ఇది ఆర్యుల కంటే ముందే ఉన్న ఆచారం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఇక్కడ ఆదివాసి తెగలు ప్రకృతిని దేవుడుగా పూజించే పద్ధతులుగా పాటించేవారంట. ఆ పద్ధతుల్లో ఒకటే ఈ భూతకోళ ఆచారము. తులునాడు ప్రాంతంలోని ప్రజలు దేవత అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అడవి, వర్షము, జంతువులు, పూర్వీకులు, ఆత్మలు అని నమ్మేవారట. వాళ్ళు ఈ శక్తులను భూతాలు అని పిలిచేవారట. కానీ భూతం అంటే ఇక్కడ దయ్యం కాదు, అది ఒక దేవతా రూపము. అప్పుడు వాళ్ళు దేవుడి కోసము
మాస్క్ వేసుకొని, అంటే రంగు పూసుకోవడం, న- నృత్యం, డాన్స్ చేయడము, ప్రజలకు న్యాయం చెబుతూ ఉండేవారట. అది క్రమంగా భూతకోలం మన ఆచారంగా మారిపోయిందట. 10వ శతాబ్దంలోనే కొన్ని తులు లిపి శాసనాలు ఈ భూతకోలం గురించి ప్రస్తావించినాయి. అంటే 13వ శతాబ్దంలో హోయసల కాలంలో ఈ ఆచారం విస్తరించిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరము గ్రామాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పూజ రాత్రి వేళ జరుగుతుందట. పూజ చేసే వ్యక్తిని భూతకోలి లేదా దైవ నర్తకుడు అని అంటారట. అంటే అతను ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత రంగులు పూసుకోవడం, ముఖానికి నూనెను అలంకరణలు వేసుకోవడం, తర్వాత దేవుని పేరుతో నృత్యం చేస్తారట. ఆ సమయంలో అతనిలో దేవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుందని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుందో, ఈ యొక్క భూతకోలం సమయంలో ఆ వ్యక్తి భక్తులతో మాట్లాడతాడంట. అతను చెప్పే మాటలు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు నమ్ముతారట. ఆ మాటలతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించబడతాయని, ఎవరికి న్యాయం కావాలో, ఎవరు తప్పు చేశారో కూడా ఆ దేవుడు చెప్తాడట. అంటే అది ఒక న్యాయం జరిగే కోర్టు కాదు, న్యాయం జరిగే ఒక దేవాలయం లాంటిది. ఈ పూజ ప్రతి సంవత్సరం జనవరి నుండి మే నెల మధ్యలో జరుగుతుందట. అప్పుడు గ్రామస్తులు కూడా మంచి పంటలు పండుతాయని, సో దీనికి అనుగుణంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తారని. అంతేకాకుండా ఈ భూతగోళంలో పూజించే దేవతలు కూడా చాలా మంది ఉన్నారని, వాళ్ళలో కొంతమంది పాంచరలి దేవతని, గులిగా దేవతని, పిలిచాము భూతాన్ని, కోటి చెన్నమ్మని, సో వీళ్ళంతా ఇక్కడ పూజించే స్థానిక దేవతలు. భూతగోళం ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే, ఇది మనిషి మరియు దేవుడు మధ్య ఉన్న ఒక ప్రత్యక్ష బంధం. దేవుడు భక్తుడు శరీరంలోకి వచ్చి మాట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఆ ఆదివాసుల నమ్మకం. దాంతో ప్రజలకు భయము, భక్తి మరియు నమ్మకం కలిసిన అనుభూతి వస్తుంది అని చెప్పి అంటారు. ఈ భూతకోళం ఆచారం అనేది గత శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జానపద ఆచారం. ఇది మన హిందూ సంస్కృతిలో కూడా ఒక భాగము అని అంటారు. అందుకే కాంతార సినిమాలో దీన్ని చూపించినప్పుడు ప్రపంచం మొత్తం ఈ యొక్క సినిమా కథపై దృష్టి పెట్టింది. చివరిగా భూతగోళం ఆచారం అంటే దేవుడు మనిషిలో ప్రవేశించి న్యాయం చేసే ఒక పూజా విధానము. అంటే భక్తి, విశ్వాసము, సంస్కృతి, ప్రకృతితో మనకున్న బంధము, ఇవన్నీ కలిపి ఒక జీవన తత్వం అని అంటారు. అందుకే చివరిగా ఈ కాంతార సినిమా అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది మన పూర్వీకుల గౌరవము, మన సంస్కృతికి ఒక జ్ఞాపకం మరియు ప్రకృతితో మనకున్న బంధం అని చెప్పబడింది. కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ. అంటే భూతకోళ ఆచారం గురించి తెలుసుకునే ముందు అసలు ఆచారాలు అంటే ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితంలో ఎలా మొదలయ్యాయి, మనిషి ఎందుకు పాటించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టుక, ఆయన జీవితము అడవిలో మొదలైంది. కాలక్రమేణా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియదు. కాలక్రమేణా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చూశాడు. తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించాడట. సో అలా మంచిగా బ్రతకడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేస్తున్నాడు, వాటిని ఆచారాలుగా మార్చుకున్నాడు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. అంటే అప్పట్లో వాళ్ళ దృష్టిలో ఆచరించడం అంటే ఉదయాన్నే లేయాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి, బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. ఇలా మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలను పాటించేవారు. అంటే ఆచారాలు అనేది ఏ మతానికో ఏ కులానికో సంబంధించినవి కాదు. అవి మన సంస్కృతిని, మన విలువలను కాపాడే ఒక సాంప్రదాయం. అంటే అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆచారాలను పాటించడం వల్ల ఏది మంచో ఏది చెడో గ్రహించి దానిలో మంచిని ఆచరించేవాళ్ళు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టుకున్నారంటే, మన జీవితానికి, అంటే మన జీవిత గమనానికి ఒక క్రమశిక్షణ, ఒక గౌరవము, ఒక మంచితనము ఉండాలని, ఇవన్నీ మన జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఉంటుందని అప్పట్లో వాళ్ళు ఆచరించేవారు. అందుకే అప్పట్లో
ఈ ఆచారాలు మన జీవిత మన జీవితానికి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు, ఆచారాలను పాటించేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు, ఆచారము పాటించని వాడు విలువ లేకుండా జీవిస్తాడు అని అంటారు. మనిషి ఈ ఆచారాలను ఎప్పటి నుంచో పాటిస్తున్నాడు. అయితే మనిషి పాటిస్తున్న ఈ ఆచారాలకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందట. అయితే కాలానుగుణంగా ఈ ఆచారాల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డాక పూజలు చేయడం, పండగలు చేసుకోవడం, దేవుళ్లకు నమస్కారం చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈ ఆచారాలు పాటించడం వలన తెలిసింది. అయితే అప్పట్లోనే ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ ఆచారాల గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఆచారాలు పాటించడం వలన ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అని అప్పట్లోనే చెప్పడం జరిగిందట. అంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఒక అభివృద్ధిని గమనిస్తాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒక నాగరికత, ఒక కుటుంబము అనేది ఏర్పడిందో, అప్పటి నుండే తన కుటుంబం కోసం ఈ ఆచారాలను పాటించడం అనేది మొదలు పెట్టాడట. అయితే మొదట తన అవసరాల కోసము ఈ ఆచారాలను పాటించేవాడు. అంటే ఆరోగ్యం కోసం స్నానం చేయాలని, ప్రకృతిని పూజించాలని, ఇలా ఎన్నో తన జీవిత గమనంలో మనిషి తెలుసుకొని ఈ ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆచారాలకు కొన్ని వేల చరిత్ర ఉందని చరిత్ర చెప్తుంది. అంటే వేద కాలంలోనే ఈ ఆచారాలకు ఒక బలమైన పునాది పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వేద కాలంలో మనిషి అప్పట్లో ఉన్న ప్రకృతిని, సూర్య చంద్రులను, అగ్నిని, ఇవన్నీ ఒక దేవుళ్ళు, దేవతలుగా భావించేవాడట. అప్పటి నుండే ఈ వేదాలు, యజ్ఞాలు చేయడం, హోమం చేయడం, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు రాయడం, సో ఇలా ఆచారాలకు ఒక మొదటి దశ అనేది వేద కాలంలోనే ఏర్పడింది. ఇక రెండవది పురాణ కాలం. ఈ కాలంలో అంటే పురాణ కాలం అంటే రామాయణము, మహాభారత కాలంలోనే మనిషి కుటుంబ జీవిత కోసం, నీతి ధర్మాలను పాటించడం కోసం ఈ ఆచారాలపై దృష్టి పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు సేవ చేయాలని, పెద్దలను గౌరవించాలని, గురువును గౌరవించాలని, ఇలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని, అలా ఈ కాలంలోనే ఈ ఆచారాలకు ఒక మతపరంగా బలంగా ఏర్పడ్డాయట. అదేవిధంగా మూడవది ఈ బౌద్ధ మరియు జైన కాలంలో పాటిస్తున్న ఈ ఆచారాల్లో కొద్దిగా మార్పు రావడం జరిగింది. అంటే అప్పట్లో గౌతమ బుద్ధుడు ఈ యొక్క ఆచారం కంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో బోధించడం కూడా జరిగింది. అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేస్తే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఒక ధర్మము, నీతి, నిజాయితీ, దయా, కరుణ, సమానత్వం ఉండాలి అని చెప్పి అప్పట్లో గౌతమ బుద్ధుడు కూడా బోధించడం జరిగిందట. ఇక నాలుగవది మధ్యయుగ కాలం. అంటే ఈ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడడం జరిగింది. సో ఈ కాలంలో ఆచారాలకు మతము, రాజ్యము, కులము, సంస్కృతి సో వీటితో కలిసిపోయాయి. అంటే ఒక హిందూ, ముస్లిం, సిక్కులు ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం అనేది ఏర్పడింది. ఇక ఐదవది ప్రస్తుత కాలం. అంటే మనం జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు పాటిస్తున్న ఈ ఆచారాలు పూర్తిగా మానవ విలువలతో కలిసిపోయాయి. అంటే మనిషి యొక్క కుటుంబము, ఆయన బంధము, వారికి ఉన్న సహనము, ఇవే ఇప్పుడు నడుస్తున్న ఆచారాలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఆచారాలు అనేది ఒకప్పుడు ప్రకృతి, సమాజము, దేవుల కోసం ఉండేది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితం కోసం ఈ ఆచారాలు మారాయి. మరి ఈ ఆచారాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ యొక్క కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ అంట. మరి ఈ భూతకోళ ఆచారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి, కాంతార సినిమా మొట్టమొదట కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయింది. తర్వాత బాగా హిట్ కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ కాంతార సినిమా హిట్ కావడానికి గల కారణం, ఇది ఒక యాక్షన్ సినిమా కాదు, ఇది ఒక ప్రకృతి,
పూర్వీకులు, దేవుడు, మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించింది. అందుకే చాలా మంది ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మనకందరికి మన భూమి, మన సంస్కృతి మీద ప్రేమ ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా ఈ కర్ణాటక ప్రాంతంలోని భూతకోలం అనే ఆచారం ఆధారంగా తీసిండేది. అంటే ఈ సినిమా యొక్క కథ యొక్క మెసేజ్ ఏమని చెప్తుందంటే, ప్రకృతిని దోచుకుంటే ప్రకృతి తనే న్యాయం చేసుకుంటుంది అని ఈ ఆచారం చెప్పింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా పవర్ఫుల్ గా ఈ యొక్క ఆడియన్స్ మనసులోకి వెళ్ళింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే బాగా ఆడియన్స్ ఒకరొకరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క సినిమా బాగా పబ్లిసిటీ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లు మనకి భయాన్ని తెప్పించిన ఈ సినిమా ద్వారా ఒక భక్తి భావము కలుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఏం చెప్తుందంటే, దేవుడు అంటే ఏమి, మనిషికి ప్రకృతికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒక లోకల్ స్టోరీ అయినా కూడా మెసేజ్ మాత్రం ప్రపంచానికి నేచర్ ఈజ్ గాడ్ అని చెప్పి తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా ఒక భూతకోళ ఆచారం నుండి మొదలైందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భూతకోళం అంటే దేవుడు మనిషి కలయిక. సినిమాలో భూతము అంటే దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భక్తి ఉన్న వాళ్ళకు ఆయన రూపము కనబడుతుంది అని అర్థము. ఇది మన పూర్వీకులు అప్పట్లో నమ్మిన ఒక జీవన తత్వం. దీనిలో హీరోకు మొదట సరదాగా ఉండే వ్యక్తి, అతనికి పైకి ఎటువంటి భక్తి లేకపోయినా కూడా ఇన్నర్ గా అతనికి తెలియని ఏదో ఒక భక్తి భావము ఉండేది. అంటే దేవుని మీద భయం ఉండడం, అంతర్గతంగా భక్తి ఉండడం. సో క్లైమాక్స్ లో భూతం అతనిలో ప్రవేశించడం అంటే దేవుడు తన భక్తుడిని ఎంచుకొని న్యాయం చేయించడం. అది మనిషి దేవుడు నమ్మకం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. భూతకోళం ఆచారం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ సంస్కృతిని కాపాడడం అంటే దేవుడిని కాపాడడమే అని ఈ సినిమా చెప్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పిన ఒక నమ్మకమైన కథ. కాంతార సినిమాలో దేవుడు మనిషి ఇద్దరు వేరు కాదు. మనిషి భక్తితో జీవిస్తే దేవుడు అతనిలో కనిపిస్తాడు అని అర్థం. అంటే దేవుడు మనసులో ఉంటాడు, దేవుడిని నమ్మిన వాడు ఓడడు, దేవుడిని మోసం చేసిన వాడు నిలబడు అని అర్థం. ఈ భూతకోళం ఆచారం అనేది ఇది ఒక పురాతన దేవత ఆరాధన పద్ధతి. ఇందులో గ్రామ దేవతను మనిషి శరీరంలో ఆహ్వానించి పూజ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు రూపంలో మాట్లాడతాడు, ప్రజలకు న్యాయం చెప్తాడు. అంటే దేవుడు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని ఈ కాంతార సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి మరియు మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రకృతిని దేవుడుగా భావించాలి. మన పూర్వీకులు ప్రకృతిని దోచుకోకుండా దానితో సమానంగా జీవించేవారట. అంటే కాలానుగుణంగా మనిషిలో ఆశ పెరగడం, తర్వాత ప్రకృతిని నాశనం కూడా చేయడం జరిగింది. సో అదే పాయింట్ ఈ సినిమా బేస్ గా చేసుకొని ఈ కాంతార కథ ఒక భూతకోళ ఆచారము, ప్రకృతి, మనిషి యొక్క లోబము అనే 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఈ భూతకోళ ఆచారం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆధారాలు కూడా ఉన్నాయి. భూతకోళం అనేది కర్ణాటక ప్రాంతానికి చెందిన, ముఖ్యంగా తులునాడు అనే ప్రాంతంలో జరిగే ఈ దేవత ఆరాధన ఒక పద్ధతి. ఈ భూత అంటే అక్కడ దేవత లేదా ఆత్మ, కోలం అంటే పూజ లేదా వేడుక అని అంటారు. అంటే భూతకోళం అంటే దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేయడం అని అర్థం. ఈ యొక్క భూతకోళం ఆచారం చాలా పురాతనమైనది కూడా చెప్తున్నారు. ఈ పూజా విధానము కనీసం 1000 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నాటిది అని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. మొదట ఇది కర్ణాటక ప్రాంతంలో తులునాడు అనే ప్రాంతంలో మొదలైందంట. తర్వాత ఇప్పుడు ఇది ఉడిపి, మంగళూరు,
కసరగోడ్ అంటే కేరళ బార్డర్ దగ్గరలో అక్కడి వరకు ఈ ఆచారం అనేది విస్తరించింది. యాక్చువల్ గా ఈ ఆచారము ఆదివాసుల కాలం నుంచే ప్రారంభమైందంట. ఇది ఆర్యుల కంటే ముందే ఉన్న ఆచారం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఇక్కడ ఆదివాసి తెగలు ప్రకృతిని దేవుడుగా పూజించే పద్ధతులుగా పాటించేవారంట. ఆ పద్ధతుల్లో ఒకటే ఈ భూతకోల ఆచారము. తుళునాడు ప్రాంతంలోని ప్రజలు దేవత అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అడవి, వర్షము, జంతువులు, పూర్వీకులు, ఆత్మలు అని నమ్మేవారట. వాళ్ళు ఈ శక్తులను భూతాలు అని పిలిచేవారట. కానీ భూతం అంటే ఇక్కడ దయ్యం కాదు, అది ఒక దేవతా రూపము. అప్పుడు వాళ్ళు దేవుడి కోసము మాస్క్ వేసుకొని, అంటే రంగు పూసుకోవడం, నృత్యం, డాన్స్ చేయడము, ప్రజలకు న్యాయం చెబుతూ ఉండేవారట. అది క్రమంగా భూతకోలం మన ఆచారంగా మారిపోయిందట. 10వ శతాబ్దంలోనే కొన్ని తులు లిపి శాసనాలు ఈ భూతకోలం గురించి ప్రస్తావించినాయి. అంటే 13వ శతాబ్దంలో హోయసల కాలంలో ఈ ఆచారం విస్తరించిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరము గ్రామాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పూజ రాత్రి వేళ జరుగుతుందట. పూజ చేసే వ్యక్తిని భూతకోలి లేదా దైవ నర్తకుడు అని అంటారట. అంటే అతను ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత రంగులు పూసుకోవడం, ముఖానికి నూనెను అలంకరణలు వేసుకోవడం, తర్వాత దేవుని పేరుతో నృత్యం చేస్తారట. ఆ సమయంలో అతనిలో దేవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుందని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుందో, ఈ యొక్క భూతకోలం సమయంలో ఆ వ్యక్తి భక్తులతో మాట్లాడతాడంట. అతను చెప్పే మాటలు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు నమ్ముతారట. ఆ మాటలతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించబడతాయని, ఎవరికి న్యాయం కావాలో, ఎవరు తప్పు చేశారో కూడా ఆ దేవుడు చెప్తాడట. అంటే అది ఒక న్యాయం జరిగే కోర్టు కాదు, న్యాయం జరిగే ఒక దేవాలయం లాంటిది. ఈ పూజ ప్రతి సంవత్సరం జనవరి నుండి మే నెల మధ్యలో జరుగుతుందట. అప్పుడు గ్రామస్తులు కూడా మంచి పంటలు పండుతాయని, సో దీనికి అనుగుణంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తారని. అంతేకాకుండా ఈ భూతకోలంలో పూజించే దేవతలు కూడా చాలా మంది ఉన్నారని, వాళ్ళలో కొంతమంది పాంచరలి దేవతని, గులిగా దేవతని, పిలిచాము భూతాన్ని, కోటి చెన్నమ్మని, సో వీళ్ళంతా ఇక్కడ పూజించే స్థానిక దేవతలు. భూతకోలం ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే, ఇది మనిషి మరియు దేవుడు మధ్య ఉన్న ఒక ప్రత్యక్ష బంధం. దేవుడు భక్తుడు శరీరంలోకి వచ్చి మాట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఆ ఆదివాసుల నమ్మకం. దాంతో ప్రజలకు భయము, భక్తి మరియు నమ్మకం కలిసిన అనుభూతి వస్తుంది అని చెప్పి అంటారు. ఈ భూతకోలం ఆచారం అనేది గత శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జానపద ఆచారం. ఇది మన హిందూ సంస్కృతిలో కూడా ఒక భాగము అని అంటారు. అందుకే కాంతార సినిమాలో దీన్ని చూపించినప్పుడు ప్రపంచం మొత్తం ఈ యొక్క సినిమా కథపై దృష్టి పెట్టింది. చివరిగా భూతకోలం ఆచారం అంటే దేవుడు మనిషిలో ప్రవేశించి న్యాయం చేసే ఒక పూజా విధానము. అంటే భక్తి, విశ్వాసము, సంస్కృతి, ప్రకృతితో మనకున్న బంధము, ఇవన్నీ కలిపి ఒక జీవన తత్వం అని అంటారు. అందుకే చివరిగా ఈ కాంతార సినిమా అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది మన పూర్వీకుల గౌరవము, మన సంస్కృతికి ఒక జ్ఞాపకం మరియు ప్రకృతితో మనకున్న బంధం అని చెప్పబడింది. కాంతార సినిమా ఒక భూతకోల ఆచారం ఆధారంగా తీసిన కథ. అంటే భూతకోల ఆచారం గురించి తెలుసుకునే ముందు అసలు ఆచారాలు అంటే ఏమిటి, అవి ఎలా మొదలయ్యాయి, మనిషి జీవితంలో ఎలా మొదలయ్యాయి, మనిషి ఎందుకు పాటించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టుక, ఆయన జీవితము అడవిలో మొదలైంది. కాలక్రమేణా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే అప్పట్లో మనిషికి ఏది మంచో ఏది చెడో తెలియదు. కాలక్రమేణా తన జీవిత విధానాన్ని మార్చుకోవాలని చూశాడు. తర్వాత ఏది మంచో ఏది చెడో గ్రహించాడట. సో అలా మంచిగా బ్రతకడానికి కొన్ని పద్ధతులను అలవాటు చేసుకున్నాడు, వాటినే ఆచారాలుగా మార్చుకున్నాడు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. అంటే అప్పట్లో వాళ్ళ దృష్టిలో ఆచరించడం అంటే ఉదయాన్నే లేయాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి, బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, తినేటప్పుడు దేవుణ్ణి నమస్కరించుకోవాలి. ఇలా మన పూర్వీకులు ఇటువంటి ఆచారాలను
పాటించేవారు. అంటే ఆచారాలు అనేది ఏ మతానికో ఏ కులానికో సంబంధించినవి కాదు. అవి మన సంస్కృతిని మన విలువలను కాపాడే ఒక సాంప్రదాయం. అంటే అప్పట్లో మన పూర్వీకులు ఈ ఆచారాలను పాటించడం వల్ల ఏది మంచో ఏది చెడో గ్రహించి దానిలో మంచిని ఆచరించేవాళ్ళు. ఈ ఆచారాలు అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టుకున్నారంటే మన జీవితానికి, అంటే మన జీవిత గమనానికి ఒక క్రమశిక్షణ, ఒక గౌరవము, ఒక మంచితనము ఉండాలని, ఇవన్నీ మన జీవితాన్ని ఒక సరైన పద్ధతిలో ఉంటుందని అప్పట్లో వాళ్ళు ఆచరించేవారు. అందుకే అప్పట్లో ఈ ఆచారాలు మన జీవితానికి ఒక పునాది అని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు, ఆచారాలను పాటించేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు, ఆచారము పాటించని వాడు విలువ లేకుండా జీవిస్తాడు అని అంటారు. మనిషి ఈ ఆచారాలను ఎప్పటి నుంచో పాటిస్తున్నాడు. అయితే మనిషి పాటిస్తున్న ఈ ఆచారాలకు దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉందట. అయితే కాలానుగుణంగా ఈ ఆచారాల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డాక పూజలు చేయడం, పండగలు చేసుకోవడం, దేవుళ్లకు నమస్కారం చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈ ఆచారాలు పాటించడం వలన తెలిసింది. అయితే అప్పట్లోనే ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ ఆచారాల గురించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఆచారాలు పాటించడం వలన ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అని అప్పట్లోనే చెప్పడం జరిగిందట. అంటే మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఒక అభివృద్ధిని గమనిస్తాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒక నాగరికత, ఒక కుటుంబము అనేది ఏర్పడిందో, అప్పటి నుండే తన కుటుంబం కోసం ఈ ఆచారాలను పాటించడం అనేది మొదలు పెట్టాడట. అయితే మొదట తన అవసరాల కోసము ఈ ఆచారాలను పాటించేవాడు. అంటే ఆరోగ్యం కోసం స్నానం చేయాలని, ప్రకృతిని పూజించాలని, ఇలా ఎన్నో తన జీవిత గమనంలో మనిషి తెలుసుకొని ఈ ఆచారాలు పాటించడం జరిగింది. అయితే ఈ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆచారాలకు కొన్ని వేల చరిత్ర ఉందని చరిత్ర చెప్తుంది. అంటే వేద కాలంలోనే ఈ ఆచారాలకు ఒక బలమైన పునాది పడింది అని చెప్పుకోవచ్చు. అంటే వేద కాలంలో మనిషి అప్పట్లో ఉన్న ప్రకృతిని, సూర్య చంద్రులను, అగ్నిని, ఇవన్నీ ఒక దేవుళ్ళు, దేవతలుగా భావించేవాడట. అప్పటి నుండే ఈ వేదాలు, యజ్ఞాలు చేయడం, హోమం చేయడం, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు రాయడం, సో ఇలా ఆచారాలకు ఒక మొదటి దశ అనేది వేద కాలంలోనే ఏర్పడింది. ఇక రెండవది పురాణ కాలం. ఈ కాలంలో అంటే పురాణ కాలం అంటే రామాయణము, మహాభారత కాలంలోనే మనిషి కుటుంబ జీవిత కోసం, నీతి ధర్మాలను పాటించడం కోసం ఈ ఆచారాలపై దృష్టి పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకు సేవ చేయాలని, పెద్దలను గౌరవించాలని, గురువును గౌరవించాలని, ఇలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని, అలా ఈ కాలంలోనే ఈ ఆచారాలకు ఒక మతపరంగా బలంగా ఏర్పడ్డాయట. అదేవిధంగా మూడవది ఈ బౌద్ధ మరియు జైన కాలంలో పాటిస్తున్న ఈ ఆచారాల్లో కొద్దిగా మార్పు రావడం జరిగింది. అంటే అప్పట్లో గౌతమ బుద్ధుడు ఈ యొక్క ఆచారం కంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి అప్పట్లో బోధించడం కూడా జరిగింది. అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేస్తే కాదు, మనిషి ప్రవర్తనలో కూడా ఒక ధర్మము, నీతి, నిజాయితీ, దయా, కరుణ, సమానత్వం ఉండాలి అని చెప్పి అప్పట్లో గౌతమ బుద్ధుడు కూడా బోధించడం జరిగిందట. ఇక నాలుగవది మధ్యయుగ కాలం. అంటే ఈ కాలంలో రాజులు, సామ్రాజ్యాలు ఏర్పడడం జరిగింది. సో ఈ కాలంలో ఆచారాలకు మతము, రాజ్యము, కులము, సంస్కృతి సో వీటితో కలిసిపోయాయి. అంటే ఒక హిందూ, ముస్లిం, సిక్కులు ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం అనేది ఏర్పడింది. ఇక ఐదవది ప్రస్తుత కాలం. అంటే మనం జీవిస్తున్న కాలం. ఈ కాలంలో ఇప్పుడు పాటిస్తున్న ఈ ఆచారాలు పూర్తిగా మానవ విలువలతో కలిసిపోయాయి. అంటే మనిషి యొక్క కుటుంబము, ఆయన బంధము, వారికి ఉన్న సహనము, ఇవే ఇప్పుడు నడుస్తున్న ఆచారాలు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే
ఈ ఆచారాలు అనేది ఒకప్పుడు ప్రకృతి, సమాజము, దేవుల కోసం ఉండేది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జీవితం కోసం ఈ ఆచారాలు మారాయి. మరి ఈ ఆచారాల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ యొక్క కాంతార సినిమా ఒక భూతకోళ ఆచారం ఆధారంగా తీసిన కథ అంట. మరి ఈ భూతకోళ ఆచారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి కాంతార సినిమా మొట్టమొదట కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ అయింది. తర్వాత బాగా హిట్ కావడంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ కాంతార సినిమా హిట్ కావడానికి గల కారణం, ఇది ఒక యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక ప్రకృతి, పూర్వీకులు, దేవుడు, మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించింది. అందుకే చాలా మంది ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే మనకందరికి మన భూమి, మన సంస్కృతి మీద ప్రేమ ఉంటుంది. యాక్చువల్ గా ఈ సినిమా ఈ కర్ణాటక ప్రాంతంలోని భూతకోలం అనే ఆచారం ఆధారంగా తీసిండేది. అంటే ఈ సినిమా యొక్క ఈ యొక్క కథ యొక్క మెసేజ్ ఏమని చెప్తుందంటే, ప్రకృతిని దోచుకుంటే ప్రకృతి తనే న్యాయం చేసుకుంటుంది అని ఈ ఆచారం చెప్పింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా పవర్ఫుల్ గా ఈ యొక్క ఆడియన్స్ మనసులోకి వెళ్ళింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే బాగా ఆడియన్స్ ఒకరొకరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ యొక్క సినిమా బాగా పబ్లిసిటీ అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని కొన్ని సీన్లు మనకి భయాన్ని తెప్పించిన ఈ సినిమా ద్వారా ఒక భక్తి భావము కలుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ఏం చెప్తుందంటే, దేవుడు అంటే ఏమి, మనిషికి ప్రకృతికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒక లోకల్ స్టోరీ అయినా కూడా మెసేజ్ మాత్రం ప్రపంచానికి నేచర్ ఈజ్ గాడ్ అని చెప్పి తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా ఒక భూతకోళ ఆచారం నుండి మొదలైందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ భూతకోళం అంటే దేవుడు మనిషి కలయిక. సినిమాలో భూతము అంటే దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతుంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, భక్తి ఉన్న వాళ్ళకు ఆయన రూపము కనబడుతుంది అని అర్థము. ఇది మన పూర్వీకులు అప్పట్లో నమ్మిన ఒక జీవన తత్వం. దీనిలో హీరోకు మొదట సరదాగా ఉండే వ్యక్తి, అతనికి పైకి ఎటువంటి భక్తి లేకపోయినా కూడా ఇన్నర్ గా అతనికి తెలియని ఏదో ఒక భక్తి భావం ఉండేది. అంటే దేవుని మీద భయం ఉండడం, అంతర్గతంగా భక్తి ఉండడం. సో క్లైమాక్స్ లో భూతం అతనిలో ప్రవేశించడం అంటే దేవుడు తన భక్తుడిని ఎంచుకొని న్యాయం చేయించడం. అది మనిషి దేవుడు నమ్మకం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. భూతకోళం ఆచారం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. ఆ సంస్కృతిని కాపాడడం అంటే దేవుడిని కాపాడడమే అని ఈ సినిమా చెప్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పిన ఒక నమ్మకమైన కథ. కాంతార సినిమాలో దేవుడు మనిషి ఇద్దరు వేరు కాదు. మనిషి భక్తితో జీవిస్తే దేవుడు అతనిలో కనిపిస్తాడు అని అర్థం. అంటే దేవుడు మనసులో ఉంటాడు, దేవుడిని నమ్మిన వాడు ఓడడు, దేవుడిని మోసం చేసిన వాడు నిలబడు అని అర్థం. ఈ భూతకోళం ఆచారం అనేది ఇది ఒక పురాతన దేవత ఆరాధన పద్ధతి. ఇందులో గ్రామ దేవతను మనిషి శరీరంలో ఆహ్వానించి పూజ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు రూపంలో మాట్లాడతాడు, ప్రజలకు న్యాయం చెప్తాడు. అంటే దేవుడు మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని ఈ కాంతార సినిమాలో చూపించారు. అంటే ప్రకృతి మరియు మనిషికి మధ్య ఉన్న ఒక నమ్మకం. ఈ సినిమా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రకృతిని దేవుడుగా భావించాలి. మన పూర్వీకులు ప్రకృతిని దోచుకోకుండా దానితో సమానంగా జీవించేవారట. అంటే కాలానుగుణంగా మనిషిలో ఆశ పెరగడం, తర్వాత ప్రకృతిని నాశనం కూడా చేయడం జరిగింది. సో అదే పాయింట్ ఈ సినిమా బేస్ గా చేసుకొని ఈ కాంతార కథ ఒక భూతకోళ ఆచారము, ప్రకృతి, మనిషి యొక్క లోబము అనే 3 పిల్లర్స్ మీద
నిలబడి ఉంది. ఈ భూతకోళ ఆచారం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆధారాలు కూడా ఉన్నాయి. భూతకోళం అనేది కర్ణాటక ప్రాంతానికి చెందిన ముఖ్యంగా తులునాడు అనే ప్రాంతంలో జరిగే ఈ దేవత ఆరాధన ఒక పద్ధతి. ఈ భూత అంటే అక్కడ దేవత లేదా ఆత్మ, కోలం అంటే పూజ లేదా వేడుక అని అని అంటారు. అంటే భూతకోళం అంటే దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేయడం అని అర్థం. ఈ యొక్క భూతకోళం ఆచారం చాలా పురాతనమైనది కూడా చెప్తున్నారు. ఈ పూజా విధానము కనీసం 1000 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నాటిది అని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది. మొదట ఇది కర్ణాటక ప్రాంతంలో తులునాడు అనే ప్రాంతంలో మొదలైందంట. తర్వాత ఇప్పుడు ఇది ఉడిపి, మంగళూరు, కసరగోడ్ అంటే కేరళ బార్డర్ దగ్గరలో అక్కడి వరకు ఈ ఆచారం అనేది విస్తరించింది. యాక్చువల్ గా ఈ ఆచారము ఆదివాసుల కాలం నుంచే ప్రారంభమైందంట. ఇది ఆర్యుల కంటే ముందే ఉన్న ఆచారం అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఇక్కడ ఆదివాసి తెగలు ప్రకృతిని దేవుడుగా పూజించే పద్ధతులుగా పాటించేవారంట. ఆ పద్ధతుల్లో ఒకటే ఈ భూతకోళ ఆచారము. తులునాడు ప్రాంతంలోని ప్రజలు దేవత అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అడవి, వర్షము, జంతువులు, పూర్వీకులు, ఆత్మలు అని నమ్మేవారట. వాళ్ళు ఈ శక్తులను భూతాలు అని పిలిచేవారట. కానీ భూతం అంటే ఇక్కడ దయ్యం కాదు, అది ఒక దేవతా రూపము. అప్పుడు వాళ్ళు దేవుడి కోసము మాస్క్ వేసుకొని, అంటే రంగు పూసుకోవడం, నృత్యం, డాన్స్ చేయడము, ప్రజలకు న్యాయం చెబుతూ ఉండేవారట. అది క్రమంగా భూతకోళం మన ఆచారంగా మారిపోయిందట. 10వ శతాబ్దంలోనే కొన్ని తులు లిపి శాసనాలు ఈ భూతకోళం గురించి ప్రస్తావించినాయి. అంటే 13వ శతాబ్దంలో హోయసల కాలంలో ఈ ఆచారం విస్తరించిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరము గ్రామాల్లో దీన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పూజ రాత్రి వేళ జరుగుతుందట. పూజ చేసే వ్యక్తిని భూతకోళి లేదా దైవ నర్తకుడు అని అంటారట. అంటే అతను ముందుగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, తర్వాత రంగులు పూసుకోవడం, ముఖానికి నూనెను అలంకరణలు వేసుకోవడం, తర్వాత దేవుని పేరుతో నృత్యం చేస్తారట. ఆ సమయంలో అతనిలో దేవుడి యొక్క శక్తి ప్రవేశిస్తుందని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుందో, ఈ యొక్క భూతకోళం సమయంలో ఆ వ్యక్తి భక్తులతో మాట్లాడతాడంట. అతను చెప్పే మాటలు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు అప్పుడు నమ్ముతారట. ఆ మాటలతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించబడతాయని, ఎవరికి న్యాయం కావాలో, ఎవరు తప్పు చేశారో కూడా ఆ దేవుడు చెప్తాడట. అంటే అది ఒక న్యాయం జరిగే కోర్టు కాదు, న్యాయం జరిగే ఒక దేవాలయం లాంటిది. ఈ పూజ ప్రతి సంవత్సరం జనవరి నుండి మే నెల మధ్యలో జరుగుతుందట. అప్పుడు గ్రామస్తులు కూడా మంచి పంటలు పండుతాయని, సో దీనికి అనుగుణంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తారని. అంతేకాకుండా ఈ భూతకోళంలో పూజించే దేవతలు కూడా చాలా మంది ఉన్నారని, వాళ్ళలో కొంతమంది పాంచరలి దేవతని, గులిగా దేవతని, పిలిచాము భూతాన్ని, కోటి చెన్నమ్మని, సో వీళ్ళంతా ఇక్కడ పూజించే స్థానిక దేవతలు. భూతకోళం ఆచారం వెనుక ఉన్న భావన ఏమిటంటే, ఇది మనిషి మరియు దేవుడు మధ్య ఉన్న ఒక ప్రత్యక్ష బంధం. దేవుడు భక్తుడు శరీరంలోకి వచ్చి మాట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఆ ఆదివాసుల నమ్మకం. దాంతో ప్రజలకు భయము, భక్తి మరియు నమ్మకం కలిసిన అనుభూతి వస్తుంది అని చెప్పి అంటారు. ఈ భూతకోళం ఆచారం అనేది గత శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జానపద ఆచారం. ఇది మన హిందూ సంస్కృతిలో కూడా ఒక భాగము అని అంటారు. అందుకే కాంతార సినిమాలో దీన్ని చూపించినప్పుడు ప్రపంచం మొత్తం ఈ యొక్క సినిమా కథపై దృష్టి పెట్టింది. చివరిగా భూతకోళం ఆచారం అంటే దేవుడు మనిషిలో ప్రవేశించి న్యాయం చేసే ఒక పూజా విధానము. అంటే భక్తి, విశ్వాసము, సంస్కృతి, ప్రకృతితో మనకున్న బంధము, ఇవన్నీ కలిపి ఒక జీవన తత్వం అని అంటారు. అందుకే చివరిగా ఈ కాంతార సినిమా అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది మన పూర్వీకుల గౌరవము, మన సంస్కృతికి ఒక జ్ఞాపకం మరియు ప్రకృతితో మనకున్న బంధం అని చెప్పబడింది.